ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారం ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున యవనస్తుడి కుడికి మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. యవనస్తుడి కుడిగా వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణ నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత కొన్ని వారాలుగా దేవుని వాక్యంలో నుండి దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మరి ఆసాపు పాడిన ఈ 50వ కీర్తన 22వ చరణాన్ని మూల వాక్య చరణంగా మనం తీసుకొని ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ అంశ సందేశంలో భాగంగా గత 2 వారాలుగా ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోవడం జరిగినది. దేవుని మరుచు జీవితాలు అంటే ఏమిటి, దేవుని మరిచిపోవడం ద్వారా వారి జీవితాలు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారో గత కొన్ని వారాలు అంటే గత 2 వారాలుగా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ వారం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుని అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దాం. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నాను. ఎందుకంటే కొన్ని విషయాలు వీక్షించి కొన్ని విషయాలు వీక్షించకపోవడం ద్వారా దేవుడు ఈ అంశ సందేశం ద్వారా మనతో ఏ విషయాలు అయితే మాట్లాడుతూ ఉన్నారో ఆ విషయాన్ని మనం గ్రహించలేం. ఎటువంటి ఆత్మీయత దేవుడు మనల్ని కోరుతున్నారో అటువంటి ఆత్మీయతలోనికి మనం వెళ్ళలేం. ఎటువంటి ఆత్మీయ బలహీనత మనలో ఉందో దాన్ని మనం గుర్తించలేం, గ్రహించలేం. కాబట్టి పూర్తిగా వర్తమానాలు వీక్షించడం ద్వారా ఈ అంశ సందేశం ద్వారా దేవుడు మనకి ఏదైతే విషయాలు తెలియజేస్తున్నారో, మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారో, మన ఆత్మీయ జీవితంలో ఎటువంటి బలహీనతల్ని మనం దూరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారో పూర్తిగా మనం గ్రహించగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ వర్తమానాన్ని పూర్తిగా వీక్షించండి. హెచ్చరికపు మాటలు చెప్తున్నప్పుడు ఆ హెచ్చరికపు మాటల్ని సరైన రీతిలో అర్థం చేసుకోండి. ఆ హెచ్చరికపు మాటలను బట్టి దేవుడు మీ ఆత్మీయ జీవితంలో ఎటువంటి ఆత్మీయతను కోరుతున్నారో ఆ ఆత్మీయతను మీరు జీవితంలో మీరు కలిగి ఉన్నప్పుడు దేవుడు గొప్పగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. నిజమే, దేవుని వాక్యాన్ని మనం చూస్తుంటే ఎంతోమంది మనకు కనబడుతూ ఉంటారు. వారి దేవుడు కోరే ఆత్మీయతని కలిగి బలహీనతలన్నిటికీ దూరంగా ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు గొప్పగా వారిని దీవించారు, ఆశీర్వదించారు. అత్యున్నత స్థాయిలో దేవుడు వారిని నిలబెట్టారు. గౌరవప్రదమైన స్థితిని దేవుడు వారికి కలుగజేశారు. అన్ని దేశాలలో దేవుడు అద్భుతంగా వారిని దీవించారు, ఆశీర్వదించారు. అంటే ప్రియమైన యవన స్నేహితులారా, ఇటువంటి గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు మన జీవితాన్ని ఎప్పుడు పొందుకుంటామంటే దేవుడు కోరే ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవిస్తూ బలహీనతలకు మనం దూరంగా ఉన్నప్పుడు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? మరి ఇటువంటి అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు దేవుడి అంశ సందేశం ద్వారా కొన్ని హెచ్చరికపు మాటలు కూడా మనతో మాట్లాడుతూ ఉంటారు. హెచ్చరికపు మాటలు మనం గ్రహించి వాటిని సరైన రీతిలో అర్థం చేసుకొని వాటికి మనం దూరంగా ఉంటూ, అంటే ఆత్మీయ బలహీనతలో ఉండకుండా ఆత్మీయతలో స్థిరంగా ఉంటూ ఉన్నప్పుడు దేవుడు గొప్పగా మనం దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, ఈ వర్తమానాన్ని పూర్తిగా వీక్షించండి. మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నాను. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనిది నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఇది ఈ యవనస్తుడి కొడుకును ప్రారంభ ప్రాంతంతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకున్న ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న ఈ యవనస్తుడి కొడుకును మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరు మహిమపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి యవనస్తుడితో మీరే మాట్లాడండి. వింటున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం చెప్తున్న నాపై నీ అభిషేకం నుంచి అందరికీ అర్థమయ్యే రీతిలో అద్భుతంగా వివరించి తెలియజేయడానికి మీరు కార్యం జరిగించండి. ముగింపు ప్రార్థనలో తోడేను ముందుకు నడిపించండి. యవనస్తుడి కుడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు తోడేను అని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్సిలర్ యొక్క ఆత్మీయగీతాన్ని పాడతారు. తన ఆత్మీయగీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామమును మహిమపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
వెలకట్టలేను. ఆ ప్రేమకు ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో. నిన్నే కీర్తింతును నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో. నిన్నే కీర్తింతును నా జీవితమంతా. బ్రతుకులో పాపపు బంధకాలలో చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు. నెమ్మదే లేని బ్రతుకులో పాపపు బంధకాలలో చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు. పాపంలో నుండి నన్ను విమోచించుటకు ఆ ఘోర సిలువలో నా మరణించావు. దాస్యంలో నిండి పడి ఉన్న నన్ను నీ కుమారునిగా రక్షించావు. మా గొప్ప దేవా మమ్ము కరుణించి అత్యున్నత స్థానంలో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు వెలకట్టలేను. ఆ ప్రేమకు బ్రతుకులో మలినమైన మనసుతో నీ తూలనాడి దూషించింది నిన్నేగా. మార్పులేని బ్రతుకులో మలినమైన మనసుతో నీ తూలనాడి దూషించింది నిన్నేగా. ఆ స్థితిలో కూడా నన్ను ప్రేమించే గొప్ప హృదయం నీదే యేసయ్యా. నాలాంటి ఘోరమైన పాపిని కూడా క్షమించి ప్రేమించింది నీవేనయ్యా. మా గొప్ప దేవా మమ్ము కరుణించి అత్యున్నత స్థానంలో మమ్ము నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు వెలకట్టలేను. ఆ ప్రేమకు ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో. నిన్నే కీర్తింతును నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో. నిన్నే కీర్తింతును నా జీవితమంతా. చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడు బెస్లియన్ బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? ఈ అంశ సందేశాన్ని గత 2 వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన స్నేహితులారా, ఈ అంశ సందేశాన్ని ఆసాపు పాడిన కీర్తనైన కీర్తనల గ్రంథం 50వ కీర్తన 22వ చరణాన్ని మన మూల వాక్య చరణంగా మనం తీసుకొని ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరి ఒకసారి మీ కొరకు మన అంశానికి సంబంధించిన మూల వాక్య చరణాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రియమైన స్నేహితులారా, ఆసాపు పాడిన కీర్తనల గ్రంథం రాయబడిన 50వ కీర్తన 22వ చరణంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. దేవుని మరుచు వారిలారా దీని యోచించుకునడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేదును, తప్పించువాడవడను లేకపోవునని ఆసాపు ఈ చరణంలో పాడుతున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన స్నేహితులారా, ఈ చరణ భాగం నుండి మన అంశ సందేశమైన దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా?
అనే అంశ సందేశాన్ని గత 2 వారాలుగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిజమే ప్రియమైన అవును స్నేహితులారా, దేవుని మర్చిపోవడం అంటే చాలామంది క్రైస్తవులు ఏ విధంగా అనుకుంటూ ఉంటారంటే, దేవుని మర్చిపోవడం అంటే దేవుని ఆరాధనకు వెళ్ళకపోవడం అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. దేవుడు వారి జీవితాల్లో కార్యాలు చేసినప్పుడు కృతజ్ఞతలు చెల్లించకపోవడం అనేది దేవుని మర్చిపోవడం అని అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా దేవుని వాక్యానికి దూరం అయిపోవడమే దేవుని మర్చిపోవడం అని అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా దేవుడు అసలు వారి జీవితాల్లో జ్ఞాపకం లేకపోవడమే దేవుని మర్చిపోవడం అని చాలామంది భావిస్తూ ఉంటారు, తలస్తూ ఉంటారు ప్రియమైన అవును స్నేహితులారా. అయితే గత 2 వారాలుగా దేవుని మర్చిపోవడం అంటే ఏమిటి, దేవుని వాక్యంలో ఏ విషయాలు రాయబడి ఉన్నాయి, ఇవే కాదు ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. దేవుని మర్చిపోయే పరిస్థితి అంటే ఏంటనే విషయాన్ని గత 2 వారాలకి ఎంతో అద్భుతంగా మీకు వివరించి తెలియజేయడం జరిగినది ప్రియమైన అవును స్నేహితులారా. మరి ఈ అంశ సందేశాల్లో మరి ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఆ 2 వీడియోల లింక్స్ మేము పెడతాం ప్రియమైన అవును స్నేహితులారా. మా యూట్యూబ్ ఛానల్లో వాటి యొక్క ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. క్లుప్తంగా దేవుని మర్చిపోవడం అంటే ఏంటి, గత 2 వారాల్లో ఏ విషయాలు మనం తెలుసుకున్నామో క్లుప్తంగా ఈ సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను ప్రియమైన అవును స్నేహితులారా. దేవుని మర్చిపోవడం అంటే దేవుని విడిచిపెట్టడం, దేవునికి విరోధంగా మారిపోవడం అని మనం తెలుసుకున్నాం. దేవుని మర్చిపోవడం అంటే దేవుని సన్నిధికి వెళ్ళకపోవడం అని మనం తెలుసుకోవడం జరిగినది. దేవుని మందిరానికి ప్రాముఖ్యతను ఇవ్వకపోవడం మనం తెలుసుకోవడం జరిగినది. దేవుని మర్చిపోవడం అంటే దేవుని ద్వారా పొందుకున్న ఆశీర్వాదాలను మహిమ చెల్లిస్తూ దేవునికి చెల్లించవలసిన మహిమను దేవునికి చెల్లించకపోవడం మనం తెలుసుకోవడం జరిగినది. దేవుని మర్చిపోవడం అంటే ఇంకే విషయాలు తెలుసుకున్నామంటే భక్తిహీనులతో కలిసి జీవించడం దేవుని మర్చిపోవడం మనం తెలుసుకున్నాం. దేవుని మర్చిపోవడం అంటే ఆశ్రయించవలసిన దేవుని ఆశ్రయించగా మనుషులను ఆశ్రయించడం దేవుని మర్చిపోవడం మనం తెలుసుకోవడం జరిగినది. దీనికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఎంతో అద్భుతంగా వివరించి తెలియజేయడం జరిగినది. కాబట్టి ఈ వీడియోను వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. అయితే ప్రియమైన అవును స్నేహితులారా, ఇంకా ఈ వర్తమానాన్ని మనం లోతుగా తెలుసుకోవాలనుకుంటే, ఈ అంశ సందేశాన్ని మనం లోతుగా ధ్యానం చేసుకోవాలనుకుంటే ఈ ఆసాపు పాడిన 50వ కీర్తనను కూడా మనం క్లియర్గా ధ్యానం చేసుకోవాలండి. ఈ 50వ కీర్తన మనం క్లియర్గా లోతుగా ధ్యానం చేసుకున్నప్పుడే ఇంకా మరికొన్ని అద్భుతమైన విషయాలు, లోతైన విషయాలు మనకు తెలియజేయబడతాయి. అయితే ప్రియమైన అవును స్నేహితులారా, ఈ 50వ కీర్తనని ఆసాపు పాడిన 50వ కీర్తన యొక్క ఉద్దేశాన్ని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన అవును స్నేహితులారా, దేవుని ప్రజలుగా ఉన్నవారే, దేవుని ప్రజలుగా జీవిస్తున్న వారే కొంతమంది ఏ విధంగా మారిపోయారంటే ప్రియమైన అవును స్నేహితులారా, భక్తిహీనులుగా మారిపోయారు, వేషధారులుగా మారిపోయారు ప్రియమైన అవును స్నేహితులారా. అంతేకాకుండా భక్తి గలవారిగా బయటకు నటిస్తూ ఉన్నారు, కానీ వారిలో ఉన్నది భక్తిహీనత, వేషధారణ అనేది వారిలో ఉంది. భక్తిహీనులుగా ఉన్నారు, వేషధారులుగా ఉన్నారు, పైకి మాత్రం నటిస్తున్నారండి, భక్తి కలిగిన వారిగా నటిస్తూ ఉన్నారు. అంతేకాకుండా నీతికరమైన దేవుని ఆజ్ఞలను అశ్రద్ధ చేస్తున్నారు. దేవుని ఆజ్ఞల ప్రకారం వారి జీవితాల వారు ముందుకు వెళ్ళట్లేదు ప్రియమైన అవును స్నేహితులారా. అంతేకాకుండా భక్తిహీన సమాజాన్ని వారు అనుసరిస్తున్నారంటే లోకంలో ఉన్న వారిని వారు అనుసరిస్తూ ఉన్నారు ప్రియమైన అవును స్నేహితులారా. ఇటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తూనే వారు ఏం కోరుకుంటూ ఉన్నారంటే దేవుని యొక్క వాక్య దీవెనలు, ఆశీర్వాదాలు వారి జీవితాల్లో కావాలని వారు కోరుకుంటూ ఉన్నారు. అంటే ప్రియమైన అవును స్నేహితులారా, ఆసాపు ఈ కీర్తన రాయడంలో ఉన్న ప్రధాన ఉద్దేశాన్ని మనం ఆలోచిస్తే కనుక దేవుని మరిచిపోయిన వారు దేవునిలోనే ఉన్నట్టు దేవుని ప్రజలుగానే ఉంటున్నారు, కానీ వారిలో ఉన్నది వేషధారణ, వారిలో ఉన్నది భక్తిహీనత, వారిలో ఉన్నది ఏంటంటే దేవుని ఆజ్ఞల మీద అశ్రద్ధ, లోకంలో ఉన్న వారిని అనుసరించే వారిగా వారు మారిపోయి ఇంకా లోకంలో ఉన్న వారిని అనుసరిస్తూ కూడా ఏం కోరుకుంటున్నారంట, దేవుని దగ్గర నుండి దీవెనలు, ఆశీర్వాదాలు, దేవుని యొక్క వాక్య దీవెనలు, ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ ఉన్నారండి ప్రియమైన అవును స్నేహితులారా. అంటే ఇటువంటి వారు దేవుని మర్చిపోయేవారని ఆసాపు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని సమాజంలో మనం చూస్తుంటాం, ఇటువంటి వారిని పైకి నటిస్తూ ఉంటారు భక్తి గలవారు, కానీ లోపల వేషధారణ, లోపల భక్తిహీనత, లోపల లోకాన్ని అనుసరించే జీవితం. ఇటువంటి వారి గురించి ఆసాపు కీర్తన రచిస్తూ ఇంకా ఏమంటూ ఉన్నాడంటే, ఈ కీర్తన మనం చదువుకుంటూ వెళ్తే కనుక 50వ కీర్తన 16-17 చరణాల్లో మనకు కనబడుతుందండి. దేవుడు తన ప్రజల్లో ఉన్న భక్తిహీనుల గురించి, అంటే దేవుని ప్రజలుగా ఉంటూనే వేషధారణ, భక్తిహీనత కలిగి జీవిస్తున్న వారి గురించి దేవుడు ఏమంటూ ఉన్నారంటే ఆసాపు ద్వారా, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదవని దేవుడు అంటూ ఉన్నారు. ఈ విషయాలు దేవుడు ఎవరి గురించి తెలియజేస్తున్నారని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన అవును స్నేహితులారా, ఖచ్చితమైన ప్రభు సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఖచ్చితమైన ప్రభు సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాల్ని దేవుడు సేవకుల ద్వారా ఖండిస్తూ ఉంటారు. మనలో ఉన్న బలహీనతలను దేవుడు ఖచ్చితమైన సేవకుల ద్వారా మనకు చూపిస్తున్నప్పుడు ఆ మాటకు లోబడే వారంగా మనం ఉండాలి, ఆ మాటకు లోబడి పొరపాటును సరి చేసుకునే వారంగా మనం ఉండాలి. కానీ దేవుడు ఇక్కడ ఈ విషయాలు, ఈ 16-17 చరణాల రాయబడిన ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు ఈ విషయాలు దేవుడు ఎవరి గురించి చెప్తూ ఉన్నారంటే, ఖచ్చితమైన ప్రభు సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు వారిలో ఉన్న ఆత్మీయ బలహీనతను, అంటే బలహీనత స్థితిని వారు దిద్దుబాటు చేసుకోరు, సరి చేసుకోరు ప్రియమైన అవును స్నేహితులారా. బలహీనతలను విడిచిపెట్టారు ప్రియమైన అవును స్నేహితులారా. ఇటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉంటారు.
ఇటువంటి వారి గురించే దేవుడు ఈ 50వ కీర్తన 16, 17 చరణాల్లో ఆసాపు పాడిన కీర్తనలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే ప్రియమైన స్నేహితులారా, ఈ దినాల్లో క్రైస్తవ సంఘాల్లో చూస్తున్నప్పుడు కొంతమంది యవనస్తులు మనకు కనబడుతూ ఉంటారు. అందరన్నీ అనట్లేదు, కొంతమంది యవనస్తులు మనకు కనబడుతూ ఉంటారు. వారు ఎలాగుంటూ ఉంటారంటే ప్రియమైన స్నేహితులారా, ఆరాధనకు అరగంట ముందే దేవుని సన్నిధిలో ఉంటారు. ఆరాధనకు అరగంట ముందే దేవుని సన్నిధిలో ఉండి దేవునికి ప్రార్థిస్తూ ఉంటారు. అంతేకాకుండా పాటలు పాడే సమయం వచ్చినప్పటికీ ఆ క్వైర్లో వీరు కూడా పాలిభాగస్తులు ఉండి పాటలు పాడుతూ దేవుని ఎంతో ఘనంగా మహింపరుస్తూ ఉంటారు. పాటలు పాడుతూ మహింపరచడం కాకుండా వాయిద్యాలు వాయిస్తూ కొంతమంది దేవుని మహింపరుస్తూ ఉంటారు. ఆరాధనలో దేవుని మహింపరుస్తూ ఉంటారు. దేవుని సేవకుడు వాక్యం చెప్తుంటే టకటకా రెఫరెన్సెస్ చదివి దేవుని సేవకుడికి ప్రోత్సాహకరంగా ఉంటూ ఆ వాక్యాన్ని ఏదో వీరే గొప్పగా వినేస్తున్నట్లు దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తూ ఉంటారు. ముగింపు ప్రార్థన, కానుకలు ఇవన్నిటిలో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. ఇంత ఉత్సాహంగా పాల్గొంటూ మరలా దేవుని ప్రభురాత్రి భోజనాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ అయిపోతాయి, ఆరాధన అయిపోతుంది. ఆరాధన అయిపోయిన తర్వాత బయటకు వస్తారు, ఇంకా క్రైస్తవుడు అనే విషయాన్ని వారు మర్చిపోతూ ఉంటారు. ఆరాధనలో ఉన్నంత వరకు నేనే గొప్ప క్రైస్తవుని అని అంటూ ఉంటారు. అక్కడ ఉన్న చర్చిలో ఉన్న వారందరూ వారిని చూసి ఎంత విశ్వాసంగా ఉన్నాడో, ఎంత నమ్మకంగా ఉన్నాడో, ఎంత విశ్వాసంగా ఉన్నదని చెప్పి వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ బయటికి ఎప్పుడైతే అడుగు పెడతారో, అడుగుపెట్టిన 2 నిమిషాలకే వారి జీవిత విధానం మారిపోతూ ఉంటుంది, వారి మాట విధానం మారిపోతూ ఉంటుంది. నోటి నుండి డబుల్ మీనింగ్ మాటలు, అపవిత్రమైన మాటలు, నోటి నుండి అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. చర్చి నుండి బయటికి రాగానే ఇంకా భక్తి జీవితాన్ని మర్చిపోతారు, దేవుని వాక్యాన్ని మర్చిపోతారు. ఆ రోజు దేవుని సేవకుడి ద్వారా దేవుడు వారితో ఏదైతే విషయాలు మాట్లాడారో అవన్నీ మర్చిపోయి ఇంకా లోకస్తుల్లా జీవించడం ప్రారంభిస్తూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, లోకస్తుల్లా మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, వారి యొక్క మాటలు ఏ విధంగా ఉంటూ ఉంటాయంటే ప్రియమైన స్నేహితులారా, బయటకు రాగానే కొంతమంది క్రైస్తవ యవన స్నేహితులు, క్రైస్తవ యవన బిడ్డలు ఒకడంటూ ఉంటాడు, రే పుష్ప 2 సినిమాకి టికెట్ తీరా, మన అందరం వెళ్దాం ఒకడంటూ ఉంటాడు. ఇంకొకటి అంటాడు, నేను ఐమాక్స్ థియేటర్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను, మీ అందరి గురించి వెయిట్ చేస్తూ ఉంటాను, మీరు అందరూ వచ్చేయండి, మన అందరం కలిసి సినిమాకి వెళ్ళిపోదామని. ఇంకొకటి అంటూ ఉంటాడు, ఈరోజు పార్టీ ఉందిరా, అందరూ కలిసి తాగుదాం వచ్చేయని అంటూ ఉంటాడు. ఇంకొకటి అంటాడు, నేను సిగరెట్ కొడుక్కోవడానికి వెళ్ళిపోలరా అని చెప్పి ఇంకొకడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు వారే ఎంతో విశ్వాసులుగా, వారే ఎంతో భక్తి జీవితాన్ని కలిగి ఉన్న వారిలా నటిస్తూ ఎప్పుడైతే దేవుని సన్నిధి నుండి బయటకు వస్తారో ఇంకా వారి పరిస్థితులు మారిపోతాయి, వారి ప్రవర్తన మారిపోతూ ఉంటుంది, వారి ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది, వారి మాట తీరు మారిపోతూ ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, ఇటువంటి వారి గురించే దేవుడు ముందుగానే తన సేవకుడు ద్వారా దేవుని వాక్యాలు కొన్ని మాటలు రాశారు. ఏవైనా మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం ప్రియమైన స్నేహితులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 4:1-3 వరకు రాయబడిన వాక్య వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునడి, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేకయుండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకునిచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలునని ఈ వాక్య వచనంలో దేవుడు పేతురు గారి ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ప్రియమైన స్నేహితులారంటే దేవుడు తన సాకుని ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటూ ఉన్నారంటే, ఈ మాటల ద్వారా దేవుడిని తెలియజేస్తున్నారంటే, ఈ లోకాశలు, లోకంలోనే అపవిత్రమైన పనుల గురించి ఆలోచన మీరు కలిగి ఉండొద్దని తెలియజేస్తూ, దేవుని మాటలకు మీరు లోబడి మిమ్మల్ని మీరు సరిదిద్దుకొని మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవించాలని, మంచి ఆత్మీయ జీవితాన్ని దేవుడు మీ నుండి కోరుతున్నారని ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుందండి. అంటే ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఇటువంటి జీవితాన్ని కోరుతూ ఉన్నారంటే భక్తి జీవితం, మంచి స్థితిగతులు, మంచి ఆత్మీయ స్థితిగతులు కలిగిన జీవితాన్ని నిన్ను కోరుతూ ఉన్నారు. అంతేగాని నువ్వు అల్లరితో కూడిన ఆటపాటలు పాడే వారితో నీ జీవితాన్ని, నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని మరిచి వారితో ప్రవర్తించడం, లోకాశలు, లోకంలో ఉన్న వారితో కలిసిపోయేటువంటి పరిస్థితులు, సినిమా, షికార్లు, మద్యపానం, త్రాగుడు, ఇటువంటి అలవాట్లు నీవు కలిగి జీవిస్తే కనుక ఆ జీవితాన్ని దేవుడు కోరుకోడు. దేవుడు కోరుకునే జీవితాన్ని నీ జీవితంలో మంచి ఆత్మీయత, భక్తి జీవితము, వాక్య ప్రకారమైన జీవితాన్ని నీవు కలిగి ఉన్నప్పుడే దేవుడు నీ జీవితాన్ని కోరుకుని గొప్పగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ప్రియమైన స్నేహితులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ నేడు సమాజంలో కొంతమంది క్రైస్తవ యవన బిడ్డలు మనం చూస్తున్నప్పుడు, చర్చిలో ఉన్నవాడికి వారి జీవితం బాగానే ఉంటుంది, భక్తిగా నటిస్తూ ఉంటారు, భక్తిగా ప్రవర్తిస్తూ ఉంటారు, వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. సేవకుడు చెప్తున్నప్పుడు వాక్య వచనాలు రెఫరెన్స్ చదివి బాగా సేవకుడికి ప్రోత్సాహకరంగా ఉంటూ ఉంటారు. కానీ చర్చి నుండి బయటికి రాగానే వారి పరిస్థితులు మారిపోతాయి, వారి ప్రవర్తన మారిపోతుంది, లోకస్తులా ప్రవర్తించడం మొదలు పెడుతూ ఉంటారు. ఇటువంటి వారి గురించే ఆసాపు కీర్తనలు తెలియజేస్తున్నాడు.
దేవుని ప్రజల్లోనే ఆ దినాల్లో అంటే ప్రియమైన అవును స్నేహితులారా, పైకి దేవుని ప్రజలుగా జీవిస్తూ లోపల వేషధారణ భక్తిహీనత కలిగి దేవుని ఆజ్ఞల పట్ల అశ్రద్ధ కలిగి భక్తిహీనలు అనుసరించే మనుషులుగా చాలామంది మారిపోయారంటే ప్రియమైన అవును స్నేహితులారా, ఇటువంటి వారి గురించి ఆసాపు తెలియజేస్తున్నాడు. ఈ దినాల్లో కూడా ఇటువంటి వారు మనకు కనబడుతూ ఉంటారు. అయితే ప్రియమైన అవును స్నేహితులారా, ఇటువంటి వారితో దేవుడు ఖచ్చితమైన సేవకుల ద్వారా కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు హెచ్చరికపు మాటలు బోధిస్తూ ఉంటారు. సేవకుడి ద్వారా తెలియజేస్తున్నప్పుడు ఆ మాటలు విన్న కొంతమంది యవన బిడ్డలు ఏ విధంగా మారిపోతూ ఉంటారంటే, ఈడవటర్ బాబు మనకు చెప్పడానికి వచ్చాడు, ఈడేదో నీతిమంతులా మాట్లాడుతున్నాడని చెప్పి సేవకుడి గురించి తప్పుగా కొంతమంది యవన బిడ్డలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది పరిస్థితి ఏ విధంగా ఉంటూ ఉంటుందంటే, నీవు చెప్పినట్లు నేను దేవుని వాక్య ప్రకారం ఈ లోకంలో ఈ సమాజంలో నేను జీవిస్తే ఈ లోకంలో బతకలేనురా బాబు, నేను ఇలా జీవించలేనని చెప్పి ఇంకొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఎలాగుంటూ ఉంటారంటే, చెప్పిన దేవుని సేవకుడికి విరోధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఇక్కడ కూడా నటిస్తూ ఉంటారు. దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు ఈ దినాన్ని మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడారని చెప్పి దేవుని సేవకుడి దగ్గర మాట్లాడతారు. పక్కకు వచ్చి దేవుని సేవకుడి ద్వారా దేవుడు వారితో మాట్లాడిన మాటల్ని విమర్శిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఈ దినాల్లో కొంతమంది క్రైస్తవ యవన బిడ్డల పరిస్థితి ఈ విధంగా మారిపోయింది ప్రియమైన ఎవరి స్నేహితులారా. ఇటువంటి వారే ఆ దినాల్లో ఆసాపు కాలంలో ఉన్నారంట. కనుక ఆసాపు ఏమంటూ ఉన్నాడంటే, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదు అని ఆసాపు అంటూ ఉన్నాడు. ఇంకా ఈ 16-17 చరణాలు మనం చూస్తుంటే కనుక ఇంకే విషయాలు మనకు కనబడుతూ ఉంటాయంటే, నా కట్టడలు వివరించటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదువేమి. ఇటువంటి భక్తిహీన జీవితాన్ని కలిగిన వారు ఏం చేస్తూ ఉంటారంటే ప్రియమైన అవును స్నేహితులారా, దేవుడు వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడిపోతూ ఉంటారు. యూత్ రిట్రీట్లు ఇలానే జరుగుతున్నప్పుడు కొంతమంది చర్చిలో ఉన్న యవనస్తుల ముందుకు వచ్చి మాట్లాడేస్తూ ఉంటారు. నేను వాక్యాన్ని చెప్తానని చెప్పి ఏదో భక్తి గల వారిగా మాట్లాడేస్తూ ఉంటారు. అంటే దేవుడు కోరినట్లు వారి జీవితం ఉండదు, దేవుడు కోరినట్లు నడవరు, దేవుని కోరినట్లు జీవించరు, దేవుడు వాక్యం చెప్పినట్లు జీవించరు, దేవుని వాక్య ప్రకారం వారి జీవిత విధానం ఉండదు. కానీ దేవుడు చెప్పినట్లు దేవుని ఖచ్చితమైన సేవకుల ద్వారా చెప్పిన మాటను బట్టి వారి యొక్క జీవిత విధానాన్ని సరిచేసుకునే పరిస్థితుల్లో వారి జీవితాలు చోటీరు. కానీ ఇప్పుడు మీరు ఎవరి స్నేహితులారా, వారు చెప్పిందే వాక్యం అంటారు, వారు చెప్పిందే సేవకులు కూడా వినాలని ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేకాకుండా వారు చెప్పిందే సత్యం అంటూ ఉంటారు, వారు చెప్పినట్లు వారు జీవిస్తారని చెప్పి లోకంలో వారి జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రియమైన ఎవరి స్నేహితులారా, ఇటువంటి వారు చాలామంది ఈ దినాల్లో మనకు కనబడుతున్నారు. ప్రియమైన ఎవరి స్నేహితులారా, బయటకు భక్తిగా నటిస్తూ ఉంటారు కానీ లోపల భక్తిహీనత, దేవుని మర్చిపోవడం. ప్రియమైన ఎవరి స్నేహితులారా, బయటికి భక్తిగా నటిస్తూనే, చర్చిలో సేవకుడి దగ్గర భక్తిగా నటిస్తూనే బయటకు రాగానే లోకస్తులా ప్రవర్తించడం. అంతేకాకుండా ఇటువంటి వారి దేని చేయడానికి పూనుకుంటారంటండి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి పూనుకుంటారంట. దేవుని కట్టడాలు వివరించడానికి, దేవుని వాక్యాన్ని బోధించడానికి ముందుకు వచ్చేస్తూ వారు చెప్పిందే సత్యము, వారు చెప్పిందే నిజమైన బోధని వారిలో వారే ఫీల్ అయిపోతూ మరలా లోకంలో ఎంజాయ్ చేసే పరిస్థితులకు వారి జీవితాల్లో చూడిస్తారంట. అంతేకాకుండా ఇటువంటి వారి యొక్క సహవాసాలు, సంబంధాలు ఇటువంటి వారితో ఉంటాయి కూడా 50వ కీర్తనలో మనకు కనబడుతూ ఉంటుంది. ఈ 50వ కీర్తన 18 నుండి 21 వరకు రాయబడిన ఈ చరణ భాగాన్ని మనం చదువుతున్నప్పుడు ఏ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయంటే, అక్కడ ప్రియమైన అవును స్నేహితులారా, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు, కీడు చేయవలని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనిన ఇంటిని, అందుకు నేను కేవలం నీలాంటి వాడినని నీవు అనుకుంటేవి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నేను గద్దించదనని దేవుడు ఆసాపు ద్వారా అంటున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన స్నేహితులారా, వేషధారణ భక్తిహీనత గలవారంట ఆసాపు చెప్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో వాక్యాన్ని ప్రకటించడానికి కూడా వారు పూనుకోవడమే కాకుండా వారి యొక్క సంబంధాలు ఇటువంటి వారితో ఉంటాయి అంటూ ఉన్నాడంటే, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవిస్తావు. ఎవరైతే దొంగతనాలు చేసేవారు అటువంటి జీవిత విధానం కలిగిన వారిని చూసినప్పుడు అయ్యో ఈడు నాలాగా ఉన్నాడని చెప్పి వాడితో నువ్వు ఏకీభవిస్తావంట. అంతేకాకుండా ఇంకేమంటున్నాడంటే, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదని చెప్పి ఆసాపు కీర్తన చెప్తున్నాడంటే వారి యొక్క జీవిత విధానం ఈ విధంగా ఉంటుందంట. వాడు ఏమనుకుంటూ ఉంటాడంటే, ఇలా భక్తిహీనత వేషధారణ కలిగి నేను ఇటువంటి జీవితాన్ని కలిగిన దేవుడు నన్ను ఏమి చేయట్లేదే అని దేవుడిని కూడా తనలాంటి మనిషి అని భావిస్తూ ఉంటాడంటే. ప్రియమైన మన స్నేహితులారా, దేవుడు నీలో మార్పు రావాలని చెప్పి దీర్ఘశాంతంతో కనిపెడుతూ ఉన్నప్పుడు నీవు ఇంకా మార్పు చెందకుండా కాలక్రమేణా ఇప్పటి వరకు చెప్పబడినట్లు దేవునికి విరోధమైన పనులు చేస్తూ దేవునికి విరోధమైన వారితో సాంగత్యము సంబంధాలు కలిగి నీ జీవితంలో ముందుకు వెళ్తూ ఎటువంటి జీవితాన్ని కలిగి అటువంటి పాప సంబంధమైన జీవితాన్ని నీవు కలిగి మరలా దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని తక్కువగా నీ జీవితంలో నీవు ఆలోచిస్తూ దేవుడు కూడా నాలాంటి మనిషి అనే ఆలోచనకి నీ జీవితంలో నీవు చూడిస్తే, అటువంటి ఆలోచన విధానాన్ని నీవు కలిగి ఉంటే దేవుడు ఆసాపు ద్వారా ముందుగానే ఒక ఘాటైన హెచ్చరికను దేవుడు తెలియజేస్తున్నారు. ఏమనంటూ ఉన్నారంటే, ప్రియమైన అవన స్నేహితులారా, ఇటువంటి భక్తిహీనమైన సహవాసాన్ని నీవు మేలుకొనాలి, భక్తిహీనమైన జీవితాన్ని నీవు కలిగి ఉండక, వేషధారణ నీవు కలిగి ఉండక దేవుడు కోరే ఆత్మీయతని కలిగి ఉండాలి. ఒకవేళ నీవు ఇంకా ఈ వేషధారణలోనే భక్తిహీనతలోనే ఉండిపోతే గనుక
మన మూలవాక్య చరణంలో మనం చూస్తున్నాం కదా ప్రియమైన స్నేహితులారా, నేను మిమ్మల్ని చీల్చివేదను, మిమ్మల్ని తప్పించువాడు ఎవడును లేకపోవునని అక్కడ మనకు కనబడుతుంది. ఎవరైతే ఇంకా వేషధారణ, ఎవరైతే ఇంకా భక్తిహీనత కలిగి పైకి భక్తిగా నటిస్తూ లోపల వేషధారణ, లోపల భక్తిహీనత కలిగి, అంతేకాకుండా దేవుని ఆజ్ఞలను అశ్రద్ధ చేస్తూ భక్తిహీనతతో సాంగత్యం చేస్తూ ఈ లోకాశలు కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారి గురించి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ ఆసాపు పాడిన కీర్తన ఇటువంటి వారి గురించే ప్రియమైన స్నేహితులారా. కాబట్టి మీకు బాగా అర్థమైందని నేను తలస్తున్నాను ప్రియమైన స్నేహితులారా. దేవుని మర్చిపోయే స్థితి అంటే ఏమిటంటే, మన భక్తిహీనమైన జీవితాన్ని బట్టి, భక్తిహీనమైన క్రియలను బట్టి దేవుని దీర్ఘశాంతాన్ని తక్కువగా చూడడమే, దేవుని దీర్ఘశాంతాన్ని తక్కువగా చూసి దేవుడు కూడా మనలాంటి వాడనే ఆలోచనకి మన జీవితంలో చూటేయడమే దేవుని మర్చిపోవడం ప్రియమైన స్నేహితులారా. ఈ 50వ కీర్తన ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఆసాపు కాలంలో కూడా ఇటువంటి వారు ఉన్నారు. పైకి భక్తిగా నటిస్తూ లోపల భక్తిహీనత వేషధారణ కలిగి దేవుని ఆజ్ఞలందు అశ్రద్ధ కలిగిన వారు, లోకాశలు కలిగిన వారు ఆసాపు కాలంలో ఉన్నారు. ఇటువంటి వారు ఏ పనులకు పూనుకుంటారు, ఎటువంటి వారితో వారి సాంగత్యం ఉంటుందో ఆ కాలంలో ఆసాపు చూశాడు. కాబట్టి ఆసాపు ద్వారా దేవుడి కీర్తనలో తెలియజేస్తున్నారు. ఈ దినాల్లో కూడా ఇటువంటి వారు సమాజంలో ఉన్నారు. ఒకవేళ మీ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటే కనుక విని వెంటనే అటువంటి పరిస్థితులకు మీ జీవితం నుండి దూరంగా వచ్చి అటువంటి పరిస్థితిని మీ జీవితంలో విడిచి దేవుని దగ్గరికి రాగలిగితే ప్రియమైన స్నేహితులారా, దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటారు, ఒక నూతన జీవితాన్ని అనిపిస్తారు. ఒకవేళ దేవుని దగ్గరికి రాక ఇంకా అటువంటి భక్తిహీనత వేషధారణలోనే మీరు ఉండిపోతే కనుక ఈ కీర్తనలోనే మనకు కనబడుతుంది, నేను మిమ్మల్ని చీల్చివేదును తప్పించువాడు ఎవడు నువ్వు లేకపోనని దేవుడు అంటూ ఉన్నాడు ప్రియమైన స్నేహితులారా. అంటే ఏ ప్రకృతి వైపరీత్యాల ద్వారా, ఏ కార్చిచ్చు లాంటి పరిస్థితుల ద్వారానో, ఏ దొంగల రూపంలోనే, ఏ ఉన్మాదుల రూపంలోనూ, అంతేకాకుండా ఏ వైరస్ల రూపంలోనూ, యాక్సిడెంట్ల రూపంలోనూ, ప్రమాదాల రూపంలోనూ, మానసిక కృంగుదల రూపంలోనూ ప్రియమైన స్నేహితులారా, అంతేకాకుండా గ్యాస్ట్రిక్ రూపంలోనూ, నిరుద్యోగం రూపంలోనూ, మానసిక ఒత్తిడి రూపంలోనూ నీకు హాని కలిగేలా ప్రియమైన స్నేహితులారా, ఏదో రకమైన ఆహార రూపంలోనూ ప్రియమైన స్నేహితులారా, త్రాగుడు రూపంలోనూ, పీల్చే గాలి రూపంలోనూ మరణకరమైన పరిస్థితులు నీ జీవితంలో నీవు ఎదుర్కొనక తప్పదు. అంటే దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తుంటే భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోనని అక్కడ మనకు కనబడుతుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నప్పుడు భక్తిహీనుల దీపము ఆరిపోనని మనం చూస్తుంటాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నప్పుడు అధికముగా దుర్మార్గపు పనులు చేసేవారు వారి కాలానికి ముందే చనిపోదునని అక్కడ మనకు కనబడుతుంది ప్రియమైన స్నేహితులారా. గనుక ప్రియమైన స్నేహితులారా, దేవుని మర్చిపోవడం అంటే ఏంటో ఈ కీర్తన ద్వారా ఇంకొక విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగినది. దేవుని మర్చిపోవడం అంటే ఏంటండి, దేవుని దీర్ఘశాంతాన్ని మన యొక్క భక్తిహీన జీవితాన్ని బట్టి తక్కువగా చూస్తే దేవుడు కూడా మనలాంటి వాడనే ఆలోచనకు మన జీవితంలో చోటేయడమే దేవుని మర్చిపోవడం అని మనకు తెలియజేయబడుతుంది. దినాల్లో చాలామంది యవన వీళ్ళు ఇటువంటి స్థితిని కలిగి ఉన్నారు. కాబట్టి ఇటువంటి స్థితి నుండి మనం బయటికి రావాలి. బయటికి రాకపోతే మన పరిస్థితి ఏ విధంగా మారిపోతుందో మనం చెప్పుకోలేం. ఎందుకంటే దేవుని వాక్యంలో ప్రియమైన స్నేహితులారా, 2 విధాలా మనకు వాక్యం కనబడుతుంది. నీవు దేవుని వాక్య ప్రకారం జీవించావా, ఆశీర్వాదాలు నీ జీవితంలో నీవు పొందుకుంటావు. ఒకవేళ దేవుని మాటకు లోబడక ఖచ్చితమైన సేవకుల ద్వారా నీలో ఉన్న బలహీనతను దేవుడు చూపిస్తున్నప్పుడు ఆ మాటకు లోబడక నీకు నచ్చినట్లుగానే నువ్వు జీవిస్తే కనుక ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం కదండి, ఇటువంటి జీవిత పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొనక తప్పదు ప్రియమైన స్నేహితులారా. కాబట్టి దేవుడు కోరే ఆత్మీయతను మనం కలిగి జీవిద్దాం. దేవుని మన జీవితంలో అనువు కలిగి ఏ కార్యాన్ని చేసినా, ఏ పని తలపెట్టినా అది దేవునికి ముందు ప్రార్థించి తలపడదాం, ప్రారంభిద్దాం. దేవుడు కోరే ఆత్మీయతను, దేవుని వాక్య ప్రకారమైన నిర్ణయాలు తీసుకొని మన జీవితంలో మనం ముందుకు వెళ్దాం. అప్పుడు దైవ దృష్టికి మంచిగా ఉన్నవాడికి దేవుడు ఏం దయచేస్తారంటండి, జ్ఞానము, తెలివి, ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తారంటే ఈ విషయం మనకి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో మనకు కనబడుతుంది ప్రియమైన స్నేహితులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ విషయాన్ని సరైన విధానంలో అర్థం చేసుకొని ఒకవేళ మనలో ఇటువంటి వేషధారణ స్థితి, భక్తిహీనత స్థితి, ఇంకా పైకి భక్తిగా నటిస్తూనే లోపల వేషధారణ భక్తిహీనత కలిగి మనం జీవిస్తున్నామేమో, ఇప్పుడే ఆ జీవితాన్ని మనం విడిచి దేవుడు కోరే ఆత్మీయతని కలిగితే ఒక నూతన జీవితాన్ని దేవుని ద్వారా పొందుకొని గొప్ప ఆశీర్వాదాలు, జ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని దేవుడు మనకు దయచేస్తారంటే ఇటువంటి గొప్ప దీవెనల ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోగలం. ఒకవేళ ఇంకా అదే వేషధారణ కలిగిన స్థితి మనలో ఉంటే కనుక ఎటువంటి పరిస్థితులు మన జీవితంలో మనం ఎదుర్కొంటామని చెప్పుకోలేము. ఎందుకంటే దేవుడు తోడు ఉండదు మనకి, దేవుని కోపదల మనకు ఉండదు, దేవుని కోపం మన మీద ఉంటుంది. కాబట్టి దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో మనం ఎదుర్కొంటామని చెప్పుకోలేము. కాబట్టి ఇప్పుడు మీ స్నేహితులారా, దేవుడు కోరే ఆత్మీయతని కలిగి, దేవుని మన జీవితంలో కలిగి దేవుడిచ్చే ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకుందాం. ఒకవేళ ఇటువంటి పరిస్థితి నుండి, ఇటువంటి పరిస్థితిని బయటకు వచ్చి ఇప్పుడే దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకుందాం, క్షమాపణ దేవుని అడుగుదాం, దేవునికి ప్రార్థిద్దాం. దేవుడిచ్చి నూతన జీవితాన్ని మన జీవితంలో మనం పొందుకుందాం. వచ్చేవారం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటే అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, యవనస్తుడి కొడుకుని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకున్న ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం.
మహిమా స్వరూపైన మా ప్రభా జీవాధిపతి అనేసిగా నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పటి వరకు యవనస్తుల గుడికలో మాతో పాటు మాట్లాడిన వాక్యం ద్వారా మాట్లాడిన దేవా మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. మరి ఎన్నో అద్భుతమైన విషయాన్ని హెచ్చరికప్పు మాటలు మేము తెలుసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా. విన్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని సరైన విధానంలో అర్థం చేసుకొని ఆ వాక్య ప్రకారం వారిలో ఏమైనా బలహీనత స్థితి ఉంటే వారి సరిదిద్దుకొని నీ మాటకు లోబడి నీ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి నీ యొక్క క్షమాపణని ఈ యొక్క పాప క్షమాపణ వారి జీవితాలు పొందుకొని ఒక నూతన జీవితాన్ని పొందుకొని ఆ నూతన జీవితంలో నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితాలు పొందుకోగలిగే మీరు కార్యం జరిగించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. యవనస్తుడు గుడిక ప్రారంభం నేను ముంపరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విషయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక, ఆమేన్.